ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలన్నీ, దేవునికి స్తోత్రాలు. ఈ సమయంలో మన సామెతల గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనాన్ని కొద్దిసేపు ధ్యానించుకుందాం. అందులో ఏముందంటే, శ్రద్ధగా పని చేయవాడు ఏలుబడి చేయును, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు, రెండు రకాలైనటువంటి ప్రజలు మనకు కనపడుతూ ఉంటారు. అందులో ఒకళ్ళు శ్రద్ధగా పనిచేయవారు, రెండో వాళ్ళు సోమరులు. మొదటిగా శ్రద్ధగా పనిచేయ వారి గురించి మనం ఆలోచిస్తే, వీళ్ళు ఎలా ఉంటారంటే, వీళ్ళు ఏ పని అప్పచెప్పినా, లేకపోతే వాళ్ళు ఏం పని చేస్తున్నా, ఏ పని చేయాలనుకున్నా దానిని ముగించే వరకు కూడా వారు విడిచిపెట్టరు. అంత మాత్రమే కాకుండా ఈ పని చేసే క్రమంలో చాలా శ్రద్ధగా, ఎవరికి ఏ హాని జరగకుండా, ఏ విధమైనటువంటి లోపము లేకుండా చక్కగా అనుకున్నది అనుకున్నట్టుగా ఆ పనిని నెరవేరుస్తారు. చక్కగా చేస్తారు, కరెక్ట్గా చేస్తారు, విడిచిపెట్టరు, మధ్యలో విడిచిపెట్టరు. కాబట్టి వీళ్ళు ఎలా ఉంటారంటే, వీళ్ళు ఏలుబడి చేసే స్థానంలో ఉంటారు. అంటే ఒక కమాండింగ్ పొజిషన్లో ఉంటారు. వీరు చేసే ఉద్యోగంలో కావచ్చు, వీరు చేసే పనిలో కావచ్చు, వీరు ఉన్నటువంటి కంపెనీలో కావచ్చు, వీరు ఏ పని తలపెట్టినా, ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో వాళ్ళు ఎలా ఉంటారంటే కమాండింగ్, ఉన్నతమైన స్థానంలో ఉంటారు. కీలకమైనటువంటి పదవుల్లో, కీలకమైనటువంటి వ్యక్తులుగా ఈ శ్రద్ధగా పనిచేయవారు ఉంటారు. అయితే సోమరుల గురించి మనం ఆలోచిస్తే, సోమరులు ఎలా ఉంటారంటే, వీళ్ళు పని చేయాలనుకుంటారు కానీ పని చెయ్యరు. ఒకవేళ పని ప్రారంభించిన కొంచెం పని చేయగానే ఏదో పెద్ద పని చేసేసినట్టుగా, ఏదో తెగ కష్టపడిపోయినట్టుగా, ఏదో సాధించేసినట్టుగా, అప్పటికప్పుడు ఏదో అయిపోయినట్టుగా వెంటనే పడకెక్కేస్తారు. ఇక ఆ పనిని విడిచిపెడతారు. కాబట్టి వీళ్ళు శ్రద్ధగా పని చేయరు. పని అయిపోయేంత వరకు కూడా వారు ఆ పని మీద స్థిరంగా నిలబడరు. అంతేకాకుండా పని చేసేటప్పుడు కూడా ఎలా పడితే అలా సోమర్తనంగా అదెందుకు ఇదెందుకు అనుకుంటా, లేకపోతే అది సక్రమంగా చేసేవారిగా ఉండరు. వీరు ఎలా ఉంటారంటే, వెట్టి పనులు చేయాల్సి వస్తుంది. అంటే నువ్వు కింది స్థానంలో ఉండి చిన్న చిన్న పనులు చేసుకుంటూ, చిన్న చిన్న జీతంతో చిన్న చిన్నగా బ్రతకాల్సి వస్తుంది. ఎందువలన కారణం ఏంటంటే, వీరు పనిని శ్రద్ధగా చేయలేదు, శ్రద్ధగా నెరవేర్చలేదు, అంతం వరకు పనిని ముగించలేదు. పనిని ముగిస్తే, శ్రద్ధగా చేస్తే దానికి సంబంధించినటువంటి ఫలితం వస్తుంది. ఆ ఫలితం ద్వారా నువ్వు ఉన్నత స్థానానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలా కాకుండా పనిని మధ్యలోనే ఆపేసి వదిలేస్తే ఎవరైనా నీకు పనిని ఎలా అప్పచెప్తారు, పనిని ఎలా చెప్తారు? లేకపోతే నువ్వు చేయాలనుకున్న పనిని నువ్వు సక్రమంగా చేయకపోతే నీకు ఆ పని యొక్క ప్రతిఫలం ఎలా అందుతుంది? అందదు. అలాంటప్పుడు నువ్వు కింది స్థానంలోనే ఉండాల్సి వస్తుంది. కాబట్టి అదే శ్రద్ధగా పనిచేసి ఉంటే దాని ప్రతి ఒక్క ఫలము అందుతుంది. కాబట్టి ఉన్నత స్థానానికి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మనం ఏ రంగంలో ఉన్నా, ఏ ఫీల్డ్లో ఉన్నా ఆ ఫీల్డ్లో శ్రద్ధ కలిగి పనిచేద్దాం. ఆ ఫీల్డ్లో ఉన్నత స్థానానికి మన దేవుడు తీసుకువెళ్ళును గాక. ఆమెన్.